తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనర్జెటిక్ స్టార్ వరుస ఫ్లాపుల తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో సూపర్ సక్సెస్ సాధించిన దర్శకుడు మహేష్ బాబుతో కలిసి చేసిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రంలో ఉపేంద్ర ఒక కీలక పాత్ర పోషించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి రామ్ హిట్ కొట్టాడా లేదా? ఈ కథ సూర్య అనే స్టార్ హీరో చుట్టూ తిరుగుతుంది. అంటే ఉపేంద్ర. ఒకరోజు సూర్యకు ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. పెద్ద స్థాయి హీరో అయినప్పటికీ ఆ సమస్యను పరిష్కరించడానికి అతను ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు. సరిగ్గా అదే సమయంలో సూర్యకు వీరాభిమాని అయిన సాగర్ అంటే హీరో రామ్ రంగంలోకి దిగి ఆ సమస్యను పరిష్కరించడంలో సహాయపడతాడు. అసలు హీరోనే పరిష్కరించలేని ఆ సమస్య ఏమిటి? సాగర్ ఎందుకు సహాయం చేశాడు? వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది? మధ్యలో హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ. వీటికి సమాధానమే ఈ సినిమా. దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాను మొదటి సీన్ నుంచి ఆసక్తికరంగా మొదలు పెట్టాడు. ఫస్ట్ 10-15 నిమిషాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తర్వాత నుండి ఒక రొటీన్ మూవీ చూస్తున్న ఫీలింగ్. అలానే కొంచెం లెంత్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని సీన్స్, ఆకట్టుకునే డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ ని నిలబెట్టాయి. సెకండ్ హాఫ్ కూడా సేమ్ అంతే. కొన్ని బ్లాక్స్ ఆకట్టుకుంటాయి, మిగతాది సాగదీసినట్లు ఉంటుంది. క్లైమాక్స్ లో హీరో ఫ్యాన్ కలిసే సీన్ ఎమోషనల్ గా హైలైట్ అవ్వాలి, కానీ అక్కడ అంత ఇంపాక్ట్ లేదు. బట్ మనం ముందుగా చెప్పుకున్నట్లు మంచి కాస్టింగ్, అన్ని సీన్స్, డైలాగ్స్ ఓవరాల్ గా మూవీని ఒకసారి చూసేలా నిలబెట్టాయి. దర్శకుడు మహేష్ బాబు ఒక కొత్త పాయింట్ ని అయితే టచ్ చేశారు. ఒక హీరోకి అభిమానులు ఎలా ఏర్పడతారు, ఆ అభిమానుల్లో ఉండే తీవ్రమైన ఎమోషన్, హీరో భావాలు అభిమానుల్లో ఎలా ప్రతిబింబిస్తాయి అనే అంశాల్ని మహేష్ బాబు చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత రోజుల్లోని అభిమానులు ఎలా ఉన్నారు అనే పాయింట్ ను కూడా స్పృశించారు. టేకింగ్ అక్కడక్కడ తడబడ్డా మొత్తానికి ఓకే అనే మూవీ తీశారు. వివేక్ మెర్విన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. అలాగే కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కెమెరామ్యాన్ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ డిజైన్ గుడ్. ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ నటన చాలా పెద్ద ప్లస్ అయింది. గతంలో మాస్ పాత్రల కోసం ప్రయత్నించినప్పుడు అంతగా కనెక్ట్ కాలేకపోయిన ఆయన ఈ సినిమాలో తన పాత్రలో సహజంగా నటించి మెప్పించారు. ఉపేంద్ర తన పాత్రలో ఒక హీరో ఎమోషన్ ను పర్ఫెక్ట్ గా తెరపై ప్రదర్శించారు. స్క్రీన్ మీద ఆయన ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. తన పాత్రకు నటించే అవకాశం ఎక్కువగా దొరకడంతో ఉపేంద్ర పాత్రలో జీవించారు అనే చెప్పాలి. రావు రమేష్ వంటి నటుడు తన పరిధి మేరకు పాత్రలో ఒదిగిపోయి నటించారు. మిగతా నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. టోటల్ గా కాస్టింగ్, రామ్ ఉపేంద్రల నటన, కొన్ని ఆకట్టుకునే బ్లాగ్స్, ప్రొడక్షన్ డిజైన్ ప్లస్ పాయింట్స్ కాగా, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టే సీన్స్, ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడం మైనస్ పాయింట్స్. ఫైనల్ గా ఒక్కసారి మూవీని చూసేయొచ్చు. బాక్సాఫీస్ పరంగా హిట్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మా రేటింగ్ 2.75 out of 5.